సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. మదిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు 28వ భాగం 15వ మజిలీ. లాస్ట్ ఎపిసోడ్లో మనము కోటప్ప వాళ్ళు బస చేసినటువంటి మజిలీలో సంగీతాన్ని వినిపించే చెట్టును చూసి దాని వృత్తాంతం చెప్పమని అడగగా మణిసిద్ధుడు మణి ప్రభావంతో రుచికుని కథను, తిలోత్తమ కథను చెప్పాడు కదా. రుచికుడు వేష అయిన చంద్రలేఖను చూసి ఇష్టపడతాడు. ఆ విషయం తెలుసుకున్న రుచికుని తండ్రి భటులను వెంట పెట్టుకొని వాళ్ళ ఇంటికి రాగా చంద్రలేఖ రుచికుణ్ణి తన ఉద్యానవనంలో దాస్తుంది. ఆ తర్వాత వెళ్ళి చూస్తే రుచికుడు కనిపించడు. చంద్రలేఖ ఎంతో బాధపడి రుచికుడి స్నేహితుడైన గౌతముడికి కొంత డబ్బునిచ్చి దేశాటనం పంపించి రుచికుణ్ణి వెతకమంటుంది. అలా వెతుకుతూ ఉండగా గౌతమునికి ఒక చోట రుచికుడి చిత్రపటం దొరుకుతుంది. ఆ చిత్రపటంలో ఉన్న అతన్ని తప్ప వేరే అతన్ని పెళ్లి చేసుకోనని ఆ దేశ రాజకుమారైన తిలోత్తమ ప్రకటించిందని చంద్రలేఖకి ఉత్తరం రాస్తాడు రుచికుని స్నేహితుడైన గౌతముడు. ఆ విషయం తెలుసుకున్న చంద్రలేఖ ఎక్కడో ఉన్నటువంటి ఈ రాజకుమార్తెకు రుచికుడు ఎలా తెలుసో తెలుసుకోవాలని తన విద్యా పాఠవంతో అంతఃపురాన్ని చేరి తిలోత్తమ స్నేహాన్ని పొంది ఆమె వృత్తాంతం తెలుసుకుంటుంది. ఆమెకు ఒకరోజు ఆకాశ మార్గాన వెళ్తూ కనిపించాడని, అతన్ని వరించిందని, వాళ్ళిద్దరూ 3 రాత్రుల పాటు శృంగారంలో తేలి ఆడారని, ఆ తర్వాతి రోజు చూడగా అతను కనిపించలేదని చెప్తూ ఆమె ఎంతో బాధపడింది. తిలోత్తమను ఊరడించి చంద్రలేఖ రుచికుని కోసం అలాగే అంతఃపురంలోనే ఉండసాగింది. అక్కడి వరకు కథను చూశాం కదా. మరి ఆ తరువాత చంద్రలేఖ తిలోత్తమల కథ ఏమైందో చూద్దాం. బలసింహుని కథ. తిలోత్తమ ఉన్నటువంటి అంతఃపురంలోనే ఉండసాగింది చంద్రలేఖ. సూరసేన మహారాజుకు బలసింహుడు అనే బావమరిది కూడా ఉన్నాడు. చంద్రలేఖ ఆ ఊర్లో బస చేసినప్పటి నుంచి చంద్రలేఖను వరించి విరహంతో బాధపడుతూ ఆమెతో మాట్లాడాలని ఎన్నో ప్రయత్నాలు చేయసాగాడు. ఆమె అంతఃపురంలోనే ఉండటం వల్ల బలసింహునికి చంద్రలేఖను కలవడం కుదరలేదు. ఆమెను వశపరుచుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేయసాగాడు. ఒకసారి అంతఃపురంలో ఉన్నటువంటి ఒక చెలికత్తెని డబ్బులిచ్చి ఆమె ద్వారా చంద్రలేఖను వశపరుచుకోవాలని చూశాడు. ఆ పరిచారిక చంద్రలేఖ దగ్గరకు వచ్చి రహస్యంగా, చంద్రలేఖ, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. మా రాజుగారి బావమరిది నిన్ను ఏదో సభలో చూసింది మొదలు నిన్ను వలచాడు. అతని వైభవం నీకు ఈపాటికే తెలుసుంటుంది. అతనంటే రాజుగారికి ఎంతో ప్రీతి. రాజుగారికి పుత్ర సంతానం లేదు కనుక రాజుగారి అనంతరం రాజ్యం బలసింహుడిదే. అతనికి నువ్వంటే ఎంతో ప్రేమ. రూపంలో నీకు సాటి రాగలవాడు. నువ్వు వారకాంతవే కదా, నీకొచ్చే లోటేముంటుంది? నీ యవ్వనం వృధా చేసుకోక అతనితో ఉండటానికి ఒప్పుకో, నీకు మేలు జరుగుతుందంటూ హితవు చెప్పింది. దానికి చంద్రలేఖ నవ్వి, నువ్వు పేరుకు తగ్గట్టే నిజంగా మందరివి. నేను వారకాంతనే అయినా వ్యభిచారిని కాదు. నాకు పెళ్ళయింది. నా భర్త మరో దేశంలో ఉన్నాడు కనుక ఈ మాటలు నీ యజమానికి చెప్పు. ఇంకెప్పుడు ఇలాంటి రాయబారాలు తేకంటూ ఘాటుగా బదులిచ్చింది. ఆ మందర వెళ్ళి రాజపుత్రిక స్నేహం దొరికిందని తెగ గర్వంగా ఉంది. అది నీ మాట నా మాట లెక్క చేస్తుందా అంటూ అతనికి కోపం తెప్పించింది. కానీ ఆమె మీద ఉన్న వలపు కొద్దీ అతను ఇంత మాత్రానికే విరక్తి చెందకు. ఆమె మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎలా మారుతుందో తెలియదు కాబట్టి నువ్వు చంద్రలేఖ మనసు కనిపెడుతూ ఉండు. సమయం చూడగానే నా గురించి తనకి చెప్పు అంటూ చెప్పాడు. ఏం చెయ్యాలో తోచక
బలసింహుడు ఆ ఊళ్ళో ఒక మంత్రగత్తెను కలిశాడు. రహస్యంగా ఆమెకు జరిగిందంతా చెప్పి చంద్రలేఖ తనకు వశమయ్యేటట్టు చేస్తే చాలా ధనం ఇస్తానని చెప్పాడు. అందుకామె, అదెంత పని, ఆమె నీ ఒళ్ళో వాలిందే అనుకో, ముందు సగం డబ్బివ్వు, అప్పుడు నేను ఒక ఔషధాన్ని సిద్ధం చేసి నీకిస్తాను. వెంటనే నువ్వు స్నానం చేసిరా, ఒక మంత్రం చెబుతాను, దాన్ని జపిస్తూ నువ్వు కోరిన చంద్రలేఖ తల మీద ఆ పొడిని జల్లు, నీకు వశమై నిన్ను వదలకుండా ఉంటుంది అని చెప్పింది. అతనిచ్చిన డబ్బు తీసుకుంది. ఆ చూర్ణాన్ని తయారు చేసి అతడికిచ్చింది. అతడు ఆ పొడిని తీసుకుని ఆ మంత్రగత్తె చెప్పినట్టు మంత్రాన్ని జపిస్తూ రాత్రి కాపలా వాళ్ళకి లంచాలిచ్చి మందరతో కలిసి అంతఃపురంలోకి చొరబడ్డాడు. చంద్రలేఖ గదిలోకి ప్రవేశించి గాఢంగా నిద్రపోతున్న ఆమె మీద ఆ పొడిని చల్లి ఆమె తలపై రుద్దాడు. ఆమె అదిరిపడి లేచి ఎదురుగా బలసింహుని చూసి ఎవరని గట్టిగా అడిగింది. అతను, గట్టిగా అరవకు, నేను బలసింహుణ్ణి అంటూ చెప్పాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె గట్టిగా అరుస్తూ దొంగ దొంగ అంటూ అరవసాగింది. తొందరలో అతను మంత్రం చెప్పడం మర్చిపోయాడు. ఆ తర్వాత గుర్తుకొచ్చి వెంటనే హాం హ్రీం క్లీం అంటూ మంత్రం చదువుతూ ఆ పొడిని చల్లి వచ్చేయ్ నాతో అన్నాడు. అర్ధరాత్రి వచ్చి ఈ దుమ్ము నా తల మీదకు ఎందుకు రాశావు పో అంటూ కసిరిందామె. అతను మళ్ళీ ఆ పొడిని ఆమె తల మీద జల్లాడు. ఆమె కేకలకు అంతఃపురంలోని వాళ్ళంతా అక్కడికొచ్చారు. అతను పారిపోయాడు. తిలోత్తమ వచ్చి అడిగిన నలుగురిలోనూ తన మేనమామ ఇలాంటి పని చేశాడని చెబితే ఆమె పరువు పోతుందని గ్రహించి చంద్రలేఖ బలసింహుడే అని తెలిసిన అతని పేరు చెప్పలేదు. బలసింహుడు అంతఃపురంలో గొడవ జరిగినందుకు రాజు తనని శిక్షిస్తాడేమో అని భయపడుతూ మందు తలకెక్కిన చంద్రలేఖ తన కోసం ఇంకా వస్తుందన్న ఆశతో ఏమాత్రం చప్పుడైనా దగ్గరికి రా అంటూ మాటలు కలవరిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం కాగానే మందర రాగానే ఆ మందరతో, మందర, చంద్రలేఖలో నా మీద కొంచెమైనా అనురాగం కలిగిందా అంటూ అడిగాడు. మందర నవ్వుతూ, ఆ మాంత్రికురాలు నిన్ను బాగా మోసం చేసింది, దానికి నీ మీద ఏమాత్రం ఇష్టం లేదు. తిలోత్తమ దగ్గర నిజం చెప్పక అబద్ధం చెప్పినా నన్ను పిలిచి మందర, బలసింహుడు చేసింది నాకు తెలియక చెప్పలేదనుకోకు, రాజబంధువని ఈసారి కూరుకున్నాను, ఇంకోసారి ఇలా చేస్తే ఖచ్చితంగా రాజుగారికి చెప్తాను, ఇలాంటి బుద్ధులు తగవంటూ మందలించింది. తిలోత్తమ చంద్రలేఖలు ఒకరోజు ఊరి బయటున్న ఉద్యానవనంలో కొన్ని రోజులు ఉంటారని ఆ విషయం బలసింహుడికి చేరవేసింది మందర. వెంటనే బలసింహుడు పట్టణంలో పేరు మోసిన గజదొంగలుగా ఉన్నటువంటి మర్కట మారీచులనే వాళ్లను కలుసుకున్నాడు. ఇదివరకే వాళ్ళతోటి కొన్ని పనులు చేయించుకున్నాడు. కావున వాళ్ళు ఈ బలసింహుడు చెప్పే పనికి ఒప్పుకున్నారు. వాళ్ళకి తన కథ అంతా చెప్పి ఉద్యానవనంలో నిద్రపోతున్నప్పుడు చంద్రలేఖను మంచంతో సహా తన రహస్య గృహానికి చేర్చమని తగిన డబ్బులిస్తానని ఆశ చూపాడు. ఆ ఉద్యానవనానికి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉంది. లోపల ఎత్తైన మేడలున్నాయి. అక్కడ వాళ్ళు యథావిధిగా ఇష్టం వచ్చినట్టు విహరిస్తున్నారు. వాళ్ళ గుట్టంతా మందర ద్వారా తెలుసుకున్న బలసింహుడు మర్కట మారీచులకు చెప్పాడు. వాళ్ళు అర్ధరాత్రి ఉద్యానవనంలోని మేడ మీదకు వెళ్ళి అక్కడ నిద్రిస్తున్న ఇద్దరిలో చంద్రలేఖ ఎవరో తెలియక ఊహించి తిలోత్తమ పడుకున్న మంచాన్ని ఆమెకు తెలియకుండా మెలకువ రాకుండా బలసింహుడి రహస్య గృహానికి చేర్చారు. బలసింహుడు ఆమెను తిలోత్తమగా గుర్తించి వణికిపోతూ ఈ విషయం బయటకి తెలిస్తే రాజు తనని చంపేస్తాడని భయపడి వెంటనే ఆ దొంగల్ని పిలిచి ఆమెను తిరిగి యథాస్థానానికి చేర్చి అక్కడున్న చంద్రలేఖను తీసుకురమ్మన్నాడు. దొంగలు విసుక్కుంటూ మళ్ళీ ఆ మంచం ఎత్తుకొని ఉద్యానం వైపు వెళ్ళబోయారు. కానీ ఒక వీధిలో పెళ్లి ఊరేగింపు శబ్దాలు వినిపిస్తున్నాయి.
మరొక వీధిలో రాజభటులు పహారా కాస్తున్నారు. ఇంకో వీధిలో ప్రజలు కొంతమంది మేలుకున్నారు. అందుకని ఉద్యానవనం చేరే మార్గం కనిపించలేదు. అప్పుడు ఆ దొంగలు, బలసింహుడి భయం మనకేమిటి, తెల్లారిపోతుంది, రాజభటులు మనల్ని చూస్తే తప్పకుండా చంపేస్తారు. ఈ అమ్మాయి మీద చాలా విలువైన రత్నాలున్నాయి, వాటిని తీసుకొని మన దారిని మనం వెళ్ళిపోదాం, ఈమెను అడవిలో వదిలేద్దాం అని అనుకున్నారు. చంద్రలేఖ లేచి తిలోత్తమ కనిపించక పరిచారికలతో అలా వెతుకుతూ ఉంటే గోడకి కన్నం వేసిన దృశ్యం కనిపించింది. వెంటనే భటులను పిలిపించి వివరించింది. ఆ తర్వాత రాజు మంత్రి వచ్చి జరిగిన దానికి చాలా బాధపడుతూ తిలోత్తమని వెతకటానికి భటులని నలుమూలలా పంపారు. బలసింహుడు అక్కడికొచ్చి ఏమీ ఎరగని వాడిలా నటిస్తూ, మహారాజా చింతించకండి, ఇదంతా చంద్రలేఖ చేసింది, దీని గుట్టంతా ఇప్పుడు బయటపడింది అంటూ చంద్రలేఖను సాధించడానికి అవకాశం దొరికిందని సంతోషించాడు. రాజు ఏం జరిగిందో చెప్పమన్నాడు. అప్పుడు బలసింహుడు, ఈ పని చేసిన దొంగ ఇక్కడే ఉంది, తప్పు మనదే, వేషతో తిలోత్తమ సహవాసం చేస్తుంటే ఊరుకున్నాం, ఎంతో పాండిత్యం కలదని తిలోత్తమని దానితో సహవాసం చేయనిచ్చాము, కానీ ఇది తిలోత్తమని మభ్యపెట్టి ఎవరి దగ్గరకో పంపించేసింది, అది డబ్బులిచ్చి అమ్మేసింది. ఈ విషయం స్వయంగా నేనే విన్నాను. మహారాజు గారు ఉపేక్షిస్తే నాకెందుకని నేను ఊరుకున్నాను, మందరిని అడిగితే ఇదంతా యథార్థమని చెప్పింది అని అన్నాడు. రాజు మందరిని రప్పించాడు. ఆ మందర ఏమీ తెలియనట్టు మహారాజుతో, నిజం దేవా, ఈ చంద్రలేఖ వచ్చింది మొదలు ఎన్నో కుట్రలు పన్నుతోంది, తిలోత్తమని ఎక్కడికో తీసుకుపోవాలని దాని పన్నాగం, దానికి రోజు ఉత్తరాలు వస్తుంటాయి. మొన్న నేను తెలివిగా ప్రవర్తించి ఒక దూత నుంచి ఉత్తరం తీసుకున్నాను. దాంట్లో చంద్రలేఖ, నువ్వెళ్ళి చాలా రోజులైంది, తిలోత్తమను ఎప్పుడు తీసుకొస్తావో తెలీదు, నేను విరహంలో కుంగిపోతున్నాను, ఎలాగైనా కార్యం సఫలం చేసుకొని రా, నీ జవాబు కోసం ఎదురు చూస్తుంటాను అని ఉంది. అంతలో చంద్రలేఖ వచ్చి ఉత్తరం తీసేసుకోవడంతో తర్వాత ఏముందో తెలియలేదు అంటూ నటించింది మందర. నేను అది చదివినందుకు చంద్రలేఖ చాలా కోపగించి తిలోత్తమకు చెప్పి నన్ను దండింపజేస్తానంది. ఈ విషయం మరెవరికీ చెప్పక మా అయ్యగారికి మాత్రమే చెప్పాను, నాకు తెలిసింది ఇంతవరకే అంటూ బొంకింది మందర. రాజు చంద్రలేఖను పిలిపించి మందర మాటలు చెప్పి, దీనికి నువ్వేమంటావు అని అడిగాడు. ఆ మాటలకు చంద్రలేఖ దిగ్భ్రాంతి చెందింది. ఈ మందర తనపై ఉన్న కోపం తీర్చుకునేందుకు ఇలా చెప్పింది. వీళ్లకు నేను ఎలా నమ్మకం కలిగించగలను, విధి నాకు ఎలాంటి ఆపద తెచ్చిపెట్టింది అని విచారిస్తూ, అయ్యా, నేను అలాంటి పని చేశానని మీకు నమ్మకం కలిగితే నాకు అలాగే శిక్ష విధించండి అంటూ తల వంచుకుంది. అప్పుడు మంత్రి, నువ్వు అలా అంటే కాదు, నేరం చెయ్యనట్లు సాక్ష్యాన్ని చూపించు, లేదంటే నువ్వు శిక్షించబడతావు అన్నాడు. బలసింహుడు, మీకు అనుమానం ఎందుకు, అది చెప్పిన మాటల్లో నిజం తెలిసిపోలేదా, దాన్ని తప్పకుండా దండించాలి అన్నాడు కసిగా. తొందరపడుకు, ఈమె మొహం చూస్తే నేరం చేసినట్టు కనిపించదు, అలా చెప్పడానికి వేరే కారణం ఉండొచ్చు అన్నాడు మంత్రి. బలసింహుడు ఆమెను శిక్షించవలసిందే అని పట్టుపెట్టాడు. అప్పుడు మంత్రి, మందర చెప్పిన మాటలు నాకు నమ్మదగినవిగా కనిపించడం లేదు, ఈమె తిలోత్తమ కంటే కూడా విద్యారూపాల్లో అధికురాలు, ఈమెను మహారాజులైన అంతఃపురంలో పెట్టుకుంటారు, ఈమెకు తిలోత్తమపై గల ప్రేమ ఆమె వియోగ దుఃఖంలో అలా ఉంది అనిపిస్తోంది అని చెప్పాడు. బలసింహుడు సూచించినట్లుగా బండి మీద ఊరేగించి సముద్ర తీర ప్రాంతంలోని మహారణ్యంలో వదిలివేశారు సూరసేన మహారాజు. అంటే ఆమెను ఇలాగే దండించాలని సూరసేన మహారాజుని మభ్యపెట్టాడు బలసింహుడు. అందుకని వాళ్ళు ఎలాంటి సాక్ష్యాలు లేనందువలన చంద్రలేఖను ఊరంతా తిప్పి సముద్రం తీరంలో ఉన్నటువంటి దట్టమైన అడవిలో వదిలేశారు. భటులు వెనక్కి వెళ్ళిపోగానే బలసింహుడు రహస్యంగా అరణ్యంలోకి చొరబడ్డాడు.
చంద్రలేఖ ఉన్న చోటికి వెళ్ళాడు. చంద్రలేఖ నేల మీద పడి ఉంది. ఆమెకి ఏమీ తెలియడం లేదు. అతడు ఆమె కట్లను విడిపించి, నేను ఇలా చేశానని నా మీద కోపం తెచ్చుకోకు, ఈ తప్పుకు నిన్ను తగిన విధంగా సుఖపెడతాను అంటూ ఆమెను లేవనెత్తబోతుంటే ఆ ప్రాంతంలో వేటకు వచ్చిన ఒక వేటగాడు కిందకు వంగుతున్న బలసింహుని చూసి ఏదో జంతువు అనుకొని పొరబడి బాణం వేశాడు. ఆ బాణం తాకిడితో బలసింహుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తన బాణానికి కూలినవాడు మనిషి అని గ్రహించి వేటగాడు భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. కాసేపటికి చంద్రలేఖకు తెలివొచ్చి తను ఎక్కడున్నది చూసుకొని తన ముందు శవమై పడి ఉన్నటువంటి బలసింహుని చూసి అతనే తన కట్లు విడిపించి తనను ఏదో చేయాలని ప్రయత్నించుంటాడని, ఈలోగా ఆ దేవుడే ఎవరి రూపానో వచ్చి అతని బారి నుంచి నన్ను కాపాడాడని సంతోషించి ఎంతగానో దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది. ఆ వెంటనే బలసింహుడు తెచ్చినటువంటి ఆహార పదార్థాలు అక్కడ పడి ఉండడంతో దాంతో తన ఆకలి దప్పుల్ని తీర్చుకుని కనిపించిన దోవన నడవసాగింది. అలా నడుస్తూ ఉంటే పోగా పోగా సముద్రం వచ్చింది. దాన్ని చూసి ఆమెకు చాలా భయం వేసింది. ఎంతో ఎత్తున కెరటాలు లేస్తూ ఉన్నాయి. తుఫాను వస్తున్న సంకేతాలు కనిపించవచ్చాయి. ఇంతలో ఒక ఓడ ఒడ్డుకు కొట్టుకువచ్చింది. అందులో ఉన్న వాళ్ళు ఒడ్డుకు చేరినందుకు సంతోషించారు. కర్ణధారుడు అనే నావికుడు ప్రయాణికులతో, ఈ రాత్రి ఇక్కడ వంటలు చేసుకొని తినండి, తూర్పు గాలి తిరగగానే ఓడ నడుపుతాను అని గట్టిగా చెప్పాడు. చంద్రలేఖ ప్రయాణికులతో కలిసిపోయి అక్కడ వాళ్ళు పెట్టింది తిని మర్నాడు వాళ్ళతో పాటే ఓడెక్కేసింది. 2 రోజులకు ఓడ త్రిగర్త దేశ రాజధాని అలకాపురం రేవు చేరింది. అప్పుడు అందరూ దిగిన చంద్రలేఖ తన వద్ద డబ్బు లేనందువలన డబ్బు కట్టిన రసీదు తన దగ్గర లేనందుకు ఆమెను దింపడానికి అనుమతిని అడగగా ఆమె ఓడనెక్కిన ప్రదేశాన్ని చెప్పమనగా ఆమె తన వృత్తాంతం చెబుతూ దారిలో సముద్రం ఒడ్డున ఆగినప్పుడు ఎక్కానని చెప్పింది. వెంటనే ఆ పడవ నడిపేవాడు, ఇలాంటి అరణ్యంలో ఒంటరిగా ఎలా వచ్చావు అంటూ ప్రశ్నించాడు. ఆమెను ఒక గదిలో ఉంచేట్లు పని వాళ్ళను ఆజ్ఞాపించాడు. అందరూ దిగి వెళ్ళాక అతను ఆమె దగ్గరకొచ్చి శృంగారం చూపులతో ఆమె వివరాలు అడగగా వాడి అభిప్రాయాన్ని గ్రహించిన ఆమె కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తుండగా, అన్నా, నా నివాసం రామచంద్రాపురం అంటూ అంతా చెప్పి ఒక ఆభరణాన్ని ఇచ్చి ఇది తీసుకొని నన్ను దింపు అని అన్నింది. దానికి అతను వెకిలి నవ్వులు నవ్వుతూ, డబ్బులు అక్కర్లేదు, ఒక్కసారి నాతో క్రీడించు, నిన్ను ఒక్కసారి ముద్దాడి వదిలేస్తాను అని అన్నాడు. ఆమె ఎంతో బాధపడుతూ పరాయి కాంతను, పెళ్ళైన దానిని ఇలాంటి ఉద్దేశంతో చూడటం చాలా తప్పు అంటూ ఎంతో నచ్చజెప్పింది. అయినా వినిపించుకోకుండా ఆమెను నిర్బంధించసాగాడు. అంతలో కొత్తగా వచ్చిన ఓడలను పరీక్షించేందుకు రాజభటులు వచ్చారు. ఓడ సర్దార్ ఎక్కడా అని అరవగగా ఆమె వారికి తన పరిస్థితి చెప్పుకుంది. వెంటనే ఓడ సర్దారు, నేను ఆమె చెల్లించాల్సిన రుసుము అడుగుతున్నానంతే అన్నాడు. రాజభటులు చంద్రలేఖను ఆ రేవులో దింపించేశారు. అప్పుడు ఆమె స్త్రీ జాతిని నిందిస్తూ, నా అందమైన రూపమే నాకు ఇలాంటి ముప్పు తెచ్చింది, పురుష వేషం వేసుకుంటే సుఖంగా ఉండొచ్చు అనుకుని తన ఆభరణాల్లో ఒక నగను అమ్మి ఆ డబ్బులతో అంగడికి పోయి పురుష వేషానికి కావలసిన వస్తువులు కొనుక్కుని ఒక కత్తిని కూడా కొనుక్కుని దగ్గర పెట్టుకొని ఎవరూ లేని ప్రదేశంలో బట్టలు మార్చుకొని పురుష వేషం వేసుకుంది. వీరగుప్తుని కథ. ఆ పట్నాన్ని ధర్మాంగదుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. హఠాత్తుగా అతని మంత్రి చనిపోవడంతో ఆ ఉద్యోగం కోసం ఎందరో వచ్చారు. కానీ రాజు పెట్టిన పరీక్షలకు నిలబడలేకపోయారు. నేను అడిగిన వెంటనే నా మాటలకు నా మనసుకు నచ్చేట్లు ఎవరైతే జవాబిస్తారో
వాళ్లే మంత్రిగా ఉంటారని సింహద్వారంపై ప్రకటన వేలాడదీశాడు ఆ రాజు. ఎవరూ అతని మాటలకు సరైన జవాబు చెప్పలేకపోయారు. ఆ దేశాన్ని దేశాటనం చేస్తూ తిరుగుతూ ఉన్నటువంటి చంద్రలేఖ వీరగుప్తుడు అనే పేరుతో పురుషవేషం ధరించింది కదా. ఆ దారి గుండా వెళ్తూ ఆ ప్రకటనను చూసి తన పేరు రాసి రాజు మాటలకి తను జవాబు చెప్పగలనని చెప్పాడు. వెంటనే రాజు అతన్ని లోపలికి అనుమతించాడు. వీరగుప్తుడి ముఖం చూసిన వెంటనే ఇతను ఎంతో తేజస్సుతో వెలుగుతున్నాడు, తప్పకుండా ఇతనికి మంత్రి అయ్యే అవకాశం ఉంటుందని అనుకున్నాడు. రాజు వెంటనే ఒక ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే తప్పకుండా తనని మంత్రిగా నియమిస్తానని చెప్పాడు. వెంటనే రాజు వీరగుప్తునితో 12లో 4 పోతే ఎంత అని అడిగాడు. ఇంత తేలికపాటి ప్రశ్న అంటూ సభలోని వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. వీరగుప్తుడు ఆలోచించకుండానే 0 అన్నాడు. ఈ పాటి లెక్కలు కూడా రాని ఇతను ఎలా మంత్రి అవుతాడు అని సభలోని సభ్యులంతా నవ్వుకున్నారు. అప్పుడు ధర్మాంగదుడు వీరగుప్తుని గౌరవిస్తూ, నేటికి నాకు తగిన మంత్రి దొరికాడు. నేడు చాలా మంచి రోజు. నువ్వే నాకు తగిన మంత్రివి అని అతనికి అధికార ముద్రల్ని అందజేశాడు. సభలో ఉన్న కొందరు రాజుని మూర్ఖుడు అనుకున్నారు. మరికొందరు సాహసించి, మహారాజా 12లో 4 పోతే 8 కదా, 0 ఎట్లవుతుంది? దీనిలోని అంతరార్థం ఏమిటి అని అడిగారు. ధర్మాంగదుడు నవ్వుతూ, ఇందుకు నేనెవర్ని దానికి ధర్మాంగదుడు నవ్వుతూ నేనెవర్ని మంత్రిగా ఒప్పుకోలేదు. 12లో 4 పోతే 8 అని అందరికీ తెలిసిందే. కానీ నా అభిప్రాయం అది కాదు. దీనికి వివరణ మన మంత్రే చెబుతాడంటూ వీరగుప్తుని వైపు సాలోచనగా చూశాడు. వీరగుప్తుడు సభకు నమస్కరించి, సభాసదులారా, 12 అంటే 12 మాసాలు అంటే 12 నెలలు, 4 అంటే వర్షాకాలపు నెలలు. ముఖ్యమైనవి ఈ నెలలే కదా. ఇవి పోతే అంటే వర్షాలు పడకపోతే పంటలు పండవు కదా. అందువల్లనే 12లో 4 పోతే 0 అయ్యింది. ఇంత గూఢార్థం గల ప్రశ్న, అందుకే జవాబు ఇలా చెప్పాను అంటూ వివరించాడు. దానికి రాజు సంతోషిస్తూ, ఇంతకంటే సూక్ష్మ బుద్ధి గల మంత్రి మనకెక్కడ దొరకడు అని అన్నాడు. సభ్యులందరూ తెల్లబోయారు. వీరగుప్తుడు మంత్రి అయి క్రమంగా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటుండగా రాజు రాజ్యభారమంతా అతని మీదే ఉంచి అతను చెప్పినట్టుగా నడుచుకోసాగాడు. వీరగుప్తుడు మంత్రి అయ్యాక దేశం ఎంతో సుభిక్షంగా ఉంది. ప్రజలతన్ని అనేక విధాలుగా ప్రశంసించసాగారు. మణిసిద్ధుడు ఇక్కడితో కథ నాపి తర్వాతి కథను తదుపరి మజిలీలో చెప్తానన్నాడు. వెంటనే కావడిని ఎత్తుకొని ఓంకారం జపిస్తూ ముందుకు సాగిపోయాడు. ఇక్కడితో కథ నాపుతున్నానండి. తర్వాయి భాగం తర్వాయి మజిలీలో చెప్పుకుందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.